కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పోడు సాగు రైతులకు అటవీ శాఖ అధికారులతో కొత్త చిక్కులు వచ్చాయి. జిల్లాలోని అటవీ భూమిలో 300 టైగర్ జోన్గా ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి పులులు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి తరచూ వస్తూ పోతూ ఉంటాయి. దీంతో జిల్లాలోని కొన్ని ప్రాంతాలను అటవీ శాఖ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 2,44,540 హెక్టార్లలో అడవులు ఉన్నాయి. ఇందులో 149,288.88 హెక్టార్ల భూమిని ఇప్పుడు టైగర్ జోన్గా మార్చేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తోంది. ఇప్పటిదాకా ఆ ప్రాంతంలో పెద్ద పులులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు. మహారాష్ట్రలోని తడోబా టైగర్ జోన్కు, కవ్వాల్ టైగర్ జోన్కు మధ్య ఉన్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు ఇప్పుడు కీలకంగా మారాయి. తడోబా నుండి వలస వచ్చే పులులు కాగజ్ నగర్, ఆసిఫాబాద్ డివిజన్లలోని అడవుల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము అటవీ శాఖ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అటవీని టైగర్ జోన్ కింద దాన్ని ప్రకటించడం అనేది జరిగింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి గిరిజనులు, ఆదివాసీలు చాలా మంది ఫారెస్ట్ వాళ్ళతోటి చాలా అష్ట కష్టాలకు వచ్చి జైళ్ళ పాలై లాఠీ దెబ్బలు తిన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వము అంటే పులులకు ఇస్తున్నటువంటి పులుల రక్షణ కోసం ఇస్తున్నటువంటి పట్టింపు ఏదైతే ఉందో అది ఇవాళ మనుషుల మీద లేదు, వాళ్ళకి ఇవాళ ఆదివాసీల మీద లేదు. అంటే అడవి మొత్తం 300 భాగాన్ని వాళ్ళ టైగర్ జోన్గా వాళ్ళు ప్రకటించారంటే అడవి లోపల మనుషులందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, అడవులలో మనుషులు ఉండరాదు, వ్యవసాయం చేయరాదు, అందరూ కూడా బయటకు వెళ్ళిపోవాలని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టైగర్ జోన్గా ప్రకటన చేసిందో అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అడవులను నమ్ముకొని భూమి పుట్టినప్పటి నుంచి అడవులను నమ్ముకొని అడవులో జంతువులతో సహజీవనం చేస్తూ జంతువులతో కలిసి జీవిస్తూ వాళ్ళు ఇవాళ అడవిలో బ్రతుకుతున్నటువంటి అడవి ఉత్పత్తుల మీద బ్రతుకుతున్నటువంటి ఆదివాసులని వాళ్ళ కుట్రపూరితంగా వాళ్ళని రోడ్డు మీదకి మైదాన ప్రాంతాన్ని పంపించడం అంటే వాళ్ళ ఉనికికే ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దీని పూర్తి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పటికే కవ్వాల్ అభయారణ్యంలో తీసుకున్నటువంటి ఏదైతే టైగర్ జోన్ ఉన్నదో దాంతో ఇవాళ ఆదివాసీలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని పట్టించుకున్నటువంటి పాపాన్ని వాళ్ళ ప్రభుత్వాలు పోతలేవు. ఇప్పటికే ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయదారులు, అక్కడక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు జంగ్లాతిగా నడుస్తున్నటువంటి యుద్ధంలో పోడు వ్యవసాయం ఏదైతుందో దానికి రెవెన్యూ వల్ల ఏమో సర్టిఫికేట్స్ ఇస్తారు, తాతల కాలం నుంచి దున్నుకుంటారు. ఇప్పుడు ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఇవి మా భూములు, ఇక్కడ వ్యవసాయం చేయరాదని చెప్పి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో అటవీ శాఖకు, రెవెన్యూ శాఖకు ఒక సమన్వయం అనేది లేదు. ఇవాళ ఒకటే ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 శాఖల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఈ 2 వైరుధ్యాల మధ్య ప్రజలు అల్లకల్లోలం అవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో పులులు తడోబా, అంధేరి, తిప్పేశ్వర్ టైగర్ రిజర్వుల నుంచి వచ్చిపోతుంటాయి. దీంతో ఈ ప్రాంతాన్ని పులుల సంరక్షణ ప్రాంతంగా గుర్తించాలని అటవీ శాఖ 2024లోనే ప్రతిపాదనలు చేసింది. 2 ఏళ్లుగా పులుల సంచారం పెరగడం, నిత్యం వేటగాళ్ల బారిన పడుతుండడంతో అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని తడోబా, అంధేరి టైగర్ రిజర్వులతో కవ్వాల్ టైగర్ రిజర్వును అనుసంధానం చేసి కొమరం భీం టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ప్రాంతం ఎంతో కీలకంగా మారనుంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ అభయారణ్యం, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వులతో కలిపే ముఖ్యమైన కారిడార్ కానుంది. పెద్ద పులుల సంరక్షణ, ఆవాసానికి అనువైన ప్రాంతంగా ఉన్న కాగజ్ నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్లలో పులులతో పాటు చిరుత పులులు, అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి. జిల్లాలో సుమారు గత 10 ఏళ్లుగా పెరుగుతున్న పులుల కారణంగా వేటగాళ్ల దాడులు కూడా పులులపై అధికమయ్యాయి. గతంలో 2 పులులపై విషప్రయోగం చేసిన వేటగాళ్లు ఇటీవల ఒక పులిని విద్యుత్ షాక్తో చంపేశారు. పులుల సంరక్షణ కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకున్న అటవీ శాఖ జిల్లా అడవుల్లో పులులు ఎక్కువగా సంచరించే 1492.88 చదరపు కిలోమీటర్ల అడవి ప్రాంతాన్ని కొమరం భీం టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ప్రాంతంగా మార్చింది. మాకు 5-6 కిలోమీటర్లు పోతే రోడ్డు లేదు సార్. ఎడ్ల బండ్లు వేసుకొని పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? కనీసం ఆదుకోవడానికి కూడా ఎవరు రావట్లేదు. ఎందుకు ఈ ప్రభుత్వం మా మీద ఇంత కక్ష కట్టింది? ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి డిపార్ట్మెంట్ ఇంత ఉండే అంతే కష్టపడుకుంటున్నా కూడా మమ్మల్ని ఇంత
సాయంత్రం 2 బిందెలు మాకు తెచ్చి పోసిండు సార్ 2012 నుంచి మాకు పోసిన నా సార్ ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయేసరికి మాకు ఎవరు నీరు తెచ్చిపోయలే మా కష్టాలు మేమే పడ్డాం సార్ ఇంకేం రుజువు చెప్పుడు సార్ ఇంతకంటే ఏం సాక్ష్యం చెప్పుడు సార్ మాకు గుంట సురేఖ మన మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి సార్ మాకు పాల్వాయి హరీష్ బాబు అందరూ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుండి వచ్చే పులులు స్థిర నివాసం కోసం వెతుకుతూ అడవి మొత్తం తిరుగుతూ ఉంటాయి. పులులు తిరిగే క్రమంలో వాటికి తిండి దొరకని సమయంలో పశువులు ఒక్కోసారి మనుషుల మీద దాడులు చేస్తుంటాయి. పులుల దాడుల్లో నష్టపోయిన వారికి పరిహారం చెల్లిస్తున్న అటవీ శాఖ పులులపై దాడి చేయవద్దని చెబుతోంది. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ నెలలు పులులకు ముఖ్యమైన మాసాలు. ఈ నెలల్లో ఆడపులి మొగపులి కోసం, మొగపులి ఆడపులి కోసం వెతుకుతాయి. అంతేకాదు ఈ కాలంలో పులులు చాలా కోపంగా ఉంటాయి. దాడులు కూడా ఆ సమయంలోనే ఎక్కువగా జరుగుతుంటాయి.